అండి. ఎస్ ప్రభు, రికార్డ్ స్టార్ట్ అయింది. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు ఈ భగవద్గీత క్లాస్కు అటెండ్ అయిన వైష్ణవులందరికీ, ప్రభువులకు, మాతాలకి దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఈజ్ గురు ఈజ్ హోలీనెస్ శ్రీ జయపతాక్ మహారాజ్ ఆశీస్సులతో, ప్రభుపాద్ వారి ఆశీస్సులతో, మన శిక్షాగురులు, దీక్షాగురుల ఆశీస్సులతో, ప్రస్తుతం మీ బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ క్లాసు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత 11.55 విశ్వరూప యోగంలో 55వ శ్లోకం. చివరిగా విశ్వరూప యోగం, విశ్వరూప దర్శనం అనేది భగవద్గీతలో అత్యద్భుతమైన శ్రీకృష్ణుని యొక్క మహత్తర శక్తి, తేజస్సు, ఆయన యొక్క సర్వకారణ కారణుడనే నిరూపణ చేయగలిగిన అధ్యాయము ఈ 11వ అధ్యాయం. 11 అనేది సాంఖ్యశాస్త్ర ప్రకారం కూడా చాలా విశిష్టమైన సంఖ్య. అందులో ఈ యోగం అనేది పరమ విశిష్టమైన యోగం. చివరిసారిగా నాకు ఈ శ్లోకము తీసుకునే అవకాశం లభించినందుకు మీ అందరికీ ప్రణామములు, దండోత్ ప్రణామములు అర్పిస్తూ మొదలు పెడుతున్నాను. హరే కృష్ణ. ముందుగా ఈ నేను ఒకసారి చదువుతాను, తర్వాత మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యః స మామేతి పాండవః. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవః. హరే కృష్ణ. ఎవరైనా రీడ్ చేయగలరా? మాతాజీ ప్రభుస్ ఎవరైనా అయితే హ్యాండ్ రేజ్ చేస్తే వరకు ఆప్షన్. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురూజీ. దండోత్ ప్రణామం మాతాజీ. దండోత్ ప్రణామం. చదవన గురూజీ. చదవండి ప్లీజ్. మత్కర్మ కృన్మత్తరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. నెక్స్ట్. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యః స మామేతి పాండవ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. విద్యుల్లత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవా. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్. మత్కర్మ కృన్మతర్పమో మద్భక్త సంగవర్జితః నిర్వైర్య సర్వభూతేషు యః స మామేతి పాండవా. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమేతి పాండవ. హరే కృష్ణ ప్రభుజీ.
దండ నాగమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండమ్మా. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరः సర్వభూతేషు యస్స మామేతి పాండవ. స్మితిక హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. న- మత్కర్మ కృత్మత్పరమో మద్భక్తా సంగవర్జితా నిర్వైరా సర్వభూతేషు యస్స మామేతి పాండవ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ హరే చదవండి. హరే మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస మామేతి పాండవ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మ ప్రణామాలు. దండోత్ప్రాణ ప్రభు. మత్కర్మ కుర్మత్పరమో మద్భక్తస్య సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి మా పాండవ. హరే కృష్ణ. ధర్మ ప్రణామాలు. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మత్కర్మ కృత్కర్మ మాతాజీ చెప్పరా? మత్కర్మ కృత్ మత్కర్మ మత్పరమో తత్పరమో మద్భక్తః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. యస్స హరే మామేతి కృష్ణ పాండవ. ప్రభుజీ. హరే కృష్ణ. యస్స మామేతి పాండవ. యస్స. ఫస్ట్ లైన్ ఒకసారి చెప్పరా ప్రభు? మత్కర్మ 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 కృత్ 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 మత్పరమో కృత్ మత్పరమో. ఓకే ప్రభు. మద్భక్తః. అదే మద్భక్త. హరే కృష్ణ మత ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. ఉన్నారా ఎవరు? జయశ్రీ మాత చదివారా? అందరు అయిపోయారు ప్రభు. ఓకే లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. చేద్దామా? ఓకే. అంటే కొన్ని లైన్లు తీసేసుకోండి. లెవెల్ 1 కి హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మత్కర్మ 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 కృన్మ తత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర్య సర్వభూతేషు యస్స మామేతి పాండవ. హరి బోల్. నాగమణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జితః నిర్వైర్ సర్వభూతేషు యస్స మామేతి పాండవ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ మత్కర్మ కృన్మత్పరమో
मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण प्रभु। శ్రీలత మాతాజీ హరే కృష్ణ. हरे कृष्ण माताजी। हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम प्रभु जी। मत्कर्म कृन्मत्परमो मद्भक्तः संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पांडव। हरे कृष्ण प्रभु जी। थैंक यू सो मच प्रभु जी। हरे हरे స్నేహిక మాతాజీ హరే కృష్ణ. हरे कृष्ण माताजी। मत्कर्म कृन्मत्परमो मद्भक्ता संगवर्जिता निर्वैर सर्वभूतेषु यः स मामेति पांडव। हरे कृष्ण प्रभु। విజయలక్ష్మి మాతాజీ हरे कृष्ण। मत्कर्म कृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। నెక్స్ట్ జ్యోతి మాతాజీ. हरे कृष्ण माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। मत्कर्म कृत् मत्परमं मद्भक्ति संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण। జయశ్రీ మాతాజీ హరే కృష్ణ. हरे कृष्ण माताजी। मत्कर्म कृन्मत्परमो माताजी मत्कर्म मद्भक्त संगवर्जितः निर्वैरः यः రావట్లేదు ప్రభుజీ. सर्वभूतेषु సర్వభూతేషు యం సహ మామేతి పాండవ. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण। मत्कर्म मत्परमो రావట్లేదు. కృష్ణకుమారి మాతాజీ हरे कृष्ण माता जी। मत्कर्म कृन्मत्परमो मद्भक्तसङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। लेवल 2 తీసుకుందాం. ఉందా మాతాజీ? తీసుకోండి ప్రభు. లెవెల్ 2 ఎవరైనా రేజ్ చేయండి లెవెల్ 2 కు. లక్ష్మీ మాతాజీ हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे दंडवत कृष्ण। प्रणाम। मत्कर्म कृन्मत्परमो मद्भक्त संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण। हरि बोल। थैंक यू प्रभु जी। శ్రీనివాస్ ప్రభుజీ हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। मत्कर्म कृन्मत्परमो मद्भक्तः संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण प्रभु। हरे कृष्ण। అర్చన కృష్ణ మాతాజీ అయిపోయారా?
हरे कृष्ण माता जी। मत्कर्म कृन्म तत्परमो मद्भक्ता संगवर्जितः निर्वैर्य सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण माता जी। हरे विजयलक्ष्मी माता जी। हरे कृष्ण प्रभु मत्कर्म कृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। स्निग्धा माता जी। हरे कृष्ण माता जी। चरण माता जी। मत्कर्म कृन्मत प्राण कृन्मत्परमो मद्भक्ता संगवर्जिता निर्वैर्वा सर्वभूतेषु यः स मामेति पाण्डवा। हरे कृष्ण माता जी। श्रीलता माता जी। हरे कृष्ण। हरे कृष्ण माता जी। दंडवत प्रणाम माता जी। मत्कर्म हरे मत्कर्म कृन्मत्परमो मद्भक्ता संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पांडव। हरे कृष्ण प्रभु जी। थैंक यू सो मच प्रभु। नरसिंहदास प्रभु जी। प्रणम माता जी प्रभु जी। मत्कर्म कुर्मत्परमो मद्भक्तश्च संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण। हरे कृष्ण कुमारी माता जी। हरे कृष्ण माता जी। मत्कर्म कृन्मत्परमो मद्भक्त संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण माता जी। जय श्री माता जी। हरे कृष्ण। हरे कृष्ण माता जी। मत्कर्म कुन्मत्परमो समां मद्भक्त संगवर्जितः निर्वै सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण माता जी। हरे कृष्ण। हरे कृष्ण। లెవెల్ 3కి వెళ్తారా? హరే కృష్ణ. లెవెల్ 3కి వెళ్ళండి. లక్ష్మీ మాతాజీ. हरे कृष्ण माता जी। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम। హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. मत्कर्म कृन्मत्परमो मद्भक्त संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण। హరి బోల్ మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ. हरे कृष्ण माता जी। मत्कर्म कृन्म तत्परमो मद्भक्तो संगवर्जितः निर्वैर्यः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण। హరి బోల్ మాతాజీ. స్నిగ్ధ మాతాజీ. हरे कृष्ण माता जी। స్టార్ట్ చేయండి. मत्कर्म कृन्मत्परमो मद्भक्ता संगवर्जिता निर्वैर्वा सर्वभूतेषु यः स मामेति पाण्डवा। हरे कृष्ण माता। హరి బోల్ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ. हरे कृष्ण। मत्कर्म कृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव। हरे कृष्ण। हरे कृष्ण। శ్రీలత మాతాజీ. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ. हरे कृष्ण माता जी। दंडवत प्रणाम माता जी। मत्कर्म कृन्मत्परमो मद्भक्त संगवर्जितः
निर्वैरः सर्वभूतेषु यः स मामेति पांडव. हरे कृष्ण माताजी. थैंक यू सो मच माताजी. हरे कृष्ण. जय जय श्री माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम. मत्कर्म कृन्मत्परमो समां मद्भक्त संगवर्जितः. प्रभु जी లైన్ ఉన్నారా? చెప్తారా మాతాజీ? हरे कृष्ण प्रभु जी. హరే నిర్వైర కృష్ణ మాతాజీ. మత్కర్మ కృత్ హరే निर्वैर्य కృష్ణ. सर्वभूतेषु సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. హరే కృష్ణ మాతాజీ. प्रभु जी हरे कृष्ण ఉన్నారా? प्रभु जी हरे कृष्ण. హరే కృష్ణ మాత. జయశ్రీ మాతాజీకి కొంచెం స్లోగా నేర్పియరా? ఒక 4 టైమ్స్ చదవమనండి ఒక్కొక్క లైన్. మత్కర్మ కృత్ మత్పర మద్ సంగవర్జిత ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త మద్భక్త సంగవర్జిత సంగవర్జితః. నిర్వైరః సర్వభూతేషు. హరే కృష్ణ ప్రభు. నిర్వైర సర్వభూతే ప్రభుజీ. నిర్వైర సర్వభూతేషు నిర్వైర సర్వభూతేషు యస మామేతి పాండవః. యస సమామేతి పాండవ. మళ్ళీ మత్కర్మ కృతము. నేను ఒకసారి చదవనా ప్రభుజీ? చెప్పండి ఏమైనా మిస్టేక్. చదవండి. మత్కర్మ కృన్మత్పరమో యద్భక్త సంగవర్జితః. మద్భక్త మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః. నిర్వైరః సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః. మత్కర్మకృత్ చదువుతున్నాను ప్రభు. మత్కర్మకృత్ తత్పరమో మద్భక్తః సంగవర్జితః. నిర్వైరః సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. మళ్ళీ మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః. నిర్వైర సర్వభూతేషు యస మామేతి పాండవః. మత్కర్మకృత్ తత్పరమో మద్భక్తః సంగవర్జితః. నిర్వైరః సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. हरे कृष्ण. ज्योति माताजी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण. चलेटे. मत्कर्म कृत् परमो मत्कर्म कृत् मत्परमो मद्भक्ति संगवर्जितः. हरे कृष्ण प्रभु जी. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః. ఓకే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తి సంగవర్జితః. నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. మద్భక్తః మాతాజీ అక్కడ. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః.
మద్భక్తః. ఓకే. మద్భక్తి కాదు, మద్భక్త. మత్కర్మ కృత్ మత్పరమో మత్. పరమో. ఓకే, ఆ ఫుల్ లైన్ చదువుతున్నాను గురూజీ, ఫుల్ లైన్. చదవండి. మత్కర్మ కృత్ మత్పరమం మద్భక్తి సంగవర్జితః. హరే కృష్ణ ప్రభుజీ, ఓకేనా? మళ్ళా భక్తి వస్తుంది, భక్త అనాలడ. మత్కర్మ కృత్ మత్పరమో భక్త. భక్తుని గురించి చెప్తున్నాడు. భక్తః సంగవర్జితః. ఓకే, సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. హరి బోల్. ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారా? భావం తీసుకుందాం. లెవెల్స్ కంప్లీట్ అయిపోలేనట్టు. అవునా, సరే తీసుకోండి. ఫోర్త్ లెవెల్. ఫోర్త్ లో కళ్ళు మూసుకుని చదవాలా? ఫోర్త్ లెవెల్ తీసుకుందామా డైరెక్ట్? ఫోర్త్ లో తీసుకోండి మాతాజీ. హరే వీడియో ఆన్ చేయాలి. రాట్లే మానసమాదేవి. ఓకే, డైరెక్ట్ వన్ చదవమనండి. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామం మాతాజీ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యః మామేతి పాండవ. హరే కృష్ణ మాతాజీ, దండాత్. హరి బోల్. శ్లోక అవసరం లేదని స్క్రీన్ క్లోజ్ చేశాను. ఓకే ఓకే. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. హరే కృష్ణ. హరి శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః మామేతి పాండవ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. మత్కర్మ మత్కర్మ కృత్ తత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర్య సర్వభూతేషు యః సమామేతి పాండవ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురుజీ, హరే కృష్ణ మాతాజీ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. హరే కృష్ణ. స్నిగ్ధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర్వ సర్వభూతేషు యః మామేతి పాండవ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మత్కర్మ కృన్మత్పరమో సముద్భక్తవ సంగవర్జితః సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఓకే నిర్వైర సర్వభూతేషు సమామేతి పాండవ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.
నరసింహదాస్ ప్రభుజీ హరే కృష్ణ. ప్రణం మాతాజీ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకోండి, అయిపోయింది. హరే పోయిందా హరే మాతాజీ? కరెక్టే చదివానా మాతాజీ? ప్రభుజీ పరులు అటెంప్ట్ చేశారు బాగా. నిర్వైర అనేది శత్రుత్వం లేకుండా, వైరం లేని. ఓకే ఓకే నిర్వైర, వైర అంటే వైరము, వైరము లేకుండా సర్వభూతాల పట్ల ఉన్నవాడని అర్థం వస్తుంది. అరలే రై అనగనగరాగ ప్రభుజీ చదవాలి. పర్లేదు షాప్ లో ఉన్నాను ప్రభుజీ, టెన్షన్ కి వచ్చావు. ఓకే ఓకే అయ్యో హరి బోల్. ప్రయత్నం కృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే హరే కృష్ణ. దండోత్ ప్రణాం. ఇక్కడ ఈ శ్లోకం యొక్క ఉద్దేశం ఏంటంటే మత్ కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు ఇహ స మామేతి పాండవ అన్న శ్లోకంలో పరమాత్మ శ్రీకృష్ణుడు తన దివ్య భావాలను తన దివ్యధామానికి రావడానికి తానే మనకు మార్గదర్శనం చేస్తున్నాడు. నన్ను చేరాలి అంటే స్వయంగా తన భక్తునికి, తన ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుకే తన నిజరూప దర్శనము, తన విశ్వరూప దర్శనం ఒకసారి చూయించి, అది ఏ యోగులకు, ఏ తపస్సులకు, ఏ దానాలకు, ఏ వ్రతాలకు సాధ్యం కాని అమోఘమైనటువంటి విశ్వరూపం చూయించిన తర్వాత ఉపసంహరించుకున్న విశ్వరూపాన్ని గురించి మళ్ళీ చెబుతూ, ఎవరైనా మత్కర్మకృత్, ఇక్కడ ఈ శ్లోకంలో భావాన్ని 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి కామ్యకర్మలు, మత్కర్మకృత్ మానసిక కల్పనల కల్మషాల నుండి విముక్తి, సంగవర్జిత అన్నాడు. సంగవర్జిత అంటే వాటిని విసర్జించుకోవాలి, వాటిని వదులుకోవాలి, వాటి నుండి విముక్తిని పొందాలి. వేటి నుంచి విముక్తి పొందాలి? కామ్యకర్మలు. ప్రభుజీ శ్లోకం నంబర్ 1155. 1155. ఎస్, లాస్ట్ శ్లోకం విశ్వరూప యోగంలో. ఆర్ యు గెటింగ్? యాభై ఐదు దొరికింది ప్రభు. దొరికిందా? ఇందులో భావన చూడండి ట్రాన్స్లేషన్లో. కామ్యకర్మలు మానసిక కల్పనలు అనే కల్మశాల నుండి విముక్తిని పొందిన విశుద్ధ భక్తియుక్త సేవ చేసేవాళ్ళు ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నా కొరకే కర్మలు చేసేవాళ్ళు. మూడోది నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా భావించేవాళ్ళు. నాలుగవది, ఇది చాలా ఇంపార్టెంట్, మనకు అవసరమైంది, ప్రతి జీవి ఎడల మైత్రి భావం కలిగి ఉండేవాళ్ళు. అంటే ఈ 4 లక్షణాలు కలిగిన వాళ్ళు. ఒకటి, కామ్యకర్మలు నుండి విముక్తి పొందాలి, మానసిక కల్పన నుండి. తన కొరకే యజ్ఞాలు కర్మాలు చేయాలి. మూడవది, కృష్ణునే తన జీవిత పరమ లక్ష్యంగా భావించి ఉండాలి. నాలుగవది, ఏ ప్రాణి పట్ల, ఏ జీవి పట్ల కూడా మనకు శత్రుత్వ భావం ఉండకూడదు. అదే ఇస్కాన్ భక్తుల యొక్క విశిష్టమైన ఇదేంటంటే, ఏ అభక్తుడైనా సరే వారితో మర్యాదగానే మనం వ్యవహరిస్తాం. మన సంబోధనలోనే ప్రభువు అని, మాతాజీ అని ఎంత స్పష్టంగా ఉంటుందంటే అది గౌరవప్రదమైనటువంటి విలువ. ఇక్కడ మనము ఈ ఒక్కొక్క 4 పార్ట్స్ నుంచి ఒక్కొక్క పార్ట్ను మనము కొంచెం విశ్లేషణ చేస్తే ఈ శ్లోకం యొక్క భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, 4వది పాయింట్ ఏంటి ప్రభుజీ? 4వది, ప్రతి జీవి పట్ల శత్రుత్వ భావము ఉండకుండా ఉండాలి, మైత్రి భావం కలిగి ఉండాలి. ఫ్రెండ్షిప్ విత్ ఆల్, ఈక్వల్లీ ట్రీటింగ్ అన్నమాట.
ఒకటి కామ్య కర్మలు మానసిక కల్పనల అనే కల్మషాల నుండి విముక్తి పొందడం. రెండోది కృష్ణుని కొరకే కర్మలు చేయడం. మూడవది మన జీవితం యొక్క పరమ లక్ష్యము ఆ కృష్ణుని పొందడమే, కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమను పొందడమే. నాలుగవది అయింది ఇలా చేస్తున్నంత మాత్రాన మిగతా జీవులతో మనం అసభ్యంగా మనము అమర్యాదంగా పాటిస్తే అది కుదరదని చెప్పినట్టే ప్రతి జీవి పట్ల కూడా మనము మైత్రి భావం కలిగి ఉన్న ఏ జీవుడైతే ఏ ప్రాణి అయితే ఏ మనిషి అయితే ఉంటాడో అతడు ఖచ్చితంగా నా ధామాని నన్నే చేరుతాడు అని మార్గదర్శకం ఇచ్చాడు ఇక్కడ ప్రభు. మార్గదర్శనం ఇవ్వడం బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎలా పోవాలి? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? సూత్రం బాగానే ఉంది కానీ ఎలా వెళ్ళాలి? ఫలానా గమ్యానికి వెళ్ళాలి అంటే మార్గం చెప్పినంత మాత్రాన సాధ్యం కాదు. ఆ మార్గానికి మాధ్యం కూడా కావాలి. మాధ్యం ఏమిటి? మనము ఒక ఊరికి వెళ్ళాలి, అంటే దానికి అడ్రస్ తెలిసినంత మాత్రాన సరిపోదు కదా. ఒక వెహికల్ కన్వీన్స్ ఎలా అని చూసుకున్నట్టే ఇక్కడ మనము జీవితం ఏమిటి? ఇక్కడ జీవి అనేవాడు ఈ జన్మను మనము తెచ్చుకున్నదా? ఈ శరీరాన్ని మనం తెచ్చుకున్నామా? హరే కృష్ణ మాతాజీ ప్రభు. ఇది మన గత జన్మల కర్మల ఫలితంతో ఆ ప్రభు ప్రసాదించినటువంటి ప్రసాదం. ఇట్ కెనాట్ బి చేంజ్. మనకేం ఛాన్స్ ఉందా? నా కన్ను లేదు, నా కాలు లేదు, వీడు పొట్టిగున్నాడు, వాడు గట్టిగున్నాడు, వీడు ఎర్రగున్నాడు, వాడు తెల్లగున్నాడు అనేటివి, ఈ విభేదాలు అనేటివి నీవు నేను ఎంచుకునే కావు, మన సంకల్పాలు కావు. గత జన్మల ఫలితము, రిజల్ట్ ఆఫ్ అదర్ లైఫ్స్, వాటి ఫలితంగా వచ్చినటువంటి ఈ జన్మ. ఈ జన్మను ఇక మనం చేయగలిగింది ఏంటి? ఇక ముందు ఏం చేయాలి అనేది మన చేతిలో ఉన్న పని. వచ్చింది మనది కాదు, చేసేది ముందుకు పోయేది మాత్రం మన దగ్గర ఉంది. అదేంటి? మనము కామ్యకర్మ రతుల్లో అయి కూరుకుపోవడమా? జన్మ మృత్యు జరావాదని ఈ చక్రంలో తిరిగి ఉండడమా? లేదు, మన నిజస్థాయి, మన నిజస్థితిని, మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి? జీవేరా నిత్య కృష్ణదాస్ అన్నాడు మహాప్రభు చెబుతూ. మహాప్రభు మనకు ఆరాధ్య దైవం ఇక్కడ. ఎందుకంటే ఈ మార్గానికి మనకు ప్రేరేపించి మనను పతితుల నుంచి పావలను చేయడానికి ఆయన జీవితమే త్యాగం చేసిండు. అలాంటి మహాప్రభు చెప్పింది ఏంటంటే జీవేర నిత్య కృష్ణదాస్. జీవుడనేవాడు కృష్ణునికి నిత్యము దాసుడే. ఒక్కరోజు కాదు, నిన్న పొద్దున పూజ చేసినా సాయంత్రం లేదని కాదు, ప్రతి క్షణము అనుక్షణము నీవు నిత్య దాసుడిపై ఉండాల్సినటువంటి మార్గం. ఇక్కడ ఒకసారి మనం ఒక్కొక్క పాయింట్ చూద్దాం. కామ్యకర్మలు, మానసిక కర్మలు అనేటివి చాలా భయంకరమైనవి సార్. ఇవి ఎలాంటి అంటే అవి తీపిగా ఉండేటువంటి శత్రువులు, విషాలు. కామ్యకర్మలు అనేవి మనకు ఈ పదవి ఆ పదవి అనుకుంటూ, ఈ సుఖము ఆ భోగం అనుకుంటూ మెల్లమెల్లగా దిగుతూనే మనం టోటల్గా మన మార్గం, జీవిత గమ్యమైనటువంటి కృష్ణధామాన్ని చేరేటువంటి మార్గం నుంచి డైవర్ట్ అయిపోతుంటాం, యూటర్న్ అవుతుంటాం. యూటర్న్ అయినాక గమ్యం అనేది రాదు. దానికి ఒకసారి ఒక గృహస్థుడు మహాప్రభువును ప్రశ్నించాడట. చైతన్య మహాప్రభు స్వయంగా ఉన్నప్పుడు మనకు భక్తి రసామృత సింధు చాప్టర్ 7లో స్వామి వివరిస్తాడు. ఏంటంటే వైష్ణవుడు అనేవాడు ఎలా ఉండాలి అని అడిగాడట. ఓకే, వైష్ణవుడు అనేవాడు ఫస్ట్ భక్తుడు, అతడు భక్తులతోనే ఉండాలి అన్నాడు ప్రభు. మరి భక్తులు కాని వాళ్ళతో ఉండకూడదు అనేది దానికి రెండవ ఆన్సర్. ఒకటి భక్తులతో ఉండాలి, రెండవది అభక్తులతో ఉండడానికి వీల్లేదు. అభక్తులతో ఉండడానికి వీల్లేదని చెప్తూ దృష్టాంతం కూడా చెప్తుంటాడు మహాప్రభు. ఏంటంటే అభక్తులతో ఉండడము అంటే రెండు రకాలు. ఒకటి కృష్ణతత్వాన్ని, కృష్ణుని యొక్క సర్వాధికారాన్ని స్వీకరించని వాళ్ళు ఒకరైతే, రెండవాళ్ళు ఈ ఇష్టకామ్యలో, ఈయపరమైనటువంటి సుఖభోగాలలో, లాలసలో, ఈ మన కర్మలలో కూరుకుపోయే వాళ్ళు ఇంకొక రకం. వీళ్ళిద్దరు కూడా భక్తులు కాని వాళ్ళు. ఒకటి కృష్ణుని వ్యతిరేకించేవాళ్ళు, కృష్ణుడు సర్వాధికారుడు అనే దాన్ని వాళ్ళు నమ్మరు.
ఆ కృష్ణుడు కూడా ఒక మనిషి, ఆయన కూడా ఒక జీవే, ఏదో చేశాడు, మహత్యాలు చేశాడు లేగాని ఆయన కూడా ఒక ఆయననే అన్నట్టుగా ఉంటాడు. మనకు భగవద్గీతలు ఇంతకుముందు చేసుకున్నాం. అంటే మానసిక మన దౌర్బల్యం వల్ల, మన పాపాల పుట్టల వల్ల మనం ఆయన గుర్తించలేకపోతున్నాం అని తానే చెప్పాడు. కానీ ఇక్కడ మహాప్రభు చెప్పింది ఏంటంటే, ఇలాంటి కృష్ణుని సర్వాధికారాన్ని స్వీకరించని వారు ఒక రకమైన అభక్తులైతే, రెండవ రకమైన అభక్తులు ఎవరు? ఈ కామ విపరీతమైన హైక వాంఛలలో కూరుకుపోయిన వాళ్ళు. ఇక మొదటి వాళ్ళతోని దూరం ఉండడం, వాళ్ళతో స్నేహం చేయడం కన్నా, ఎవరి కృష్ణుని అధికారాన్ని వ్యతిరేకించే వాళ్ళతో స్నేహం చేయడం కన్నా, వైష్ణవుడు అనేవాడట ఒక మండుతున్న అగ్ని కుండములో కూర్చోవడం లేదా ఉక్కు పంజరములో ఉండి బంధించుకోవడం శ్రేయస్కారం అన్నాడు మహాప్రభు. అంటే అగ్నికుండంలో కూర్చోవడం అంటే ఏమన్నట్టు, మనం ఆత్మాహుతి చేసుకోవడం బెటరు అని చెప్పడం సహగమనం. రెండవది, ఇక విపరీతమైన హైక సుఖాల్లో కూరుకుపోయిన వాళ్ళతో స్నేహం చేయడం కన్నా ఒక పులినో, ఒక మొసలినో, ఒక కాలకుట విషంగన నాగసర్పమును కౌగలించుకోవడము బెటరు అన్నాడు. పులిని మనము దాన్ని కౌగలించుకుంటే ఏమవుతుంది ఒక్కసారి ఊహించరా? అది ఎప్పుడు మనను చింపి చాడేస్తుందో, మనను సర్వనాశనం చేస్తుందో మనం అట్లే మనం గుర్తుపట్టవచ్చు. అంటే మహాప్రభు హెచ్చరిక ఏంటంటే, కర్మలు అనేటివి అంత చిన్నవి కావు, అవి చాలా డేంజర్, అవి వాటితో చాలా మనము సావధానంగా ఉండాలి అని చెబుతూ ఈ సూచనలు ఇచ్చాడు. ఇక్కడ అభక్తులతో మనము ఏబిసిడీల్లో చెప్పుకుంటాం కదా, అసోసియేషన్ విత్ డివోటీస్ ఓన్లీ అనేది ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న మార్గదర్శనంలో ఫస్ట్ నియమం అదే. అభక్తులతో మనం ఉండడానికి వీల్లేదు. అభక్తులతో సాంగత్యము చెడితేనే, దూరం ఉంటేనే ముక్తికి మార్గాన్ని కొంచెం మొదటి మెట్టు అని అర్థం. ఇక రెండు, నా కొరకే కర్మలు చేయాలి అని చెప్పాడు ఈ శ్లోకంలో. నా కొరకు కర్మలు చేయడం ఏమిటి అంటే, నా కొరకు చేసుకోవద్దా అని మీరు అనుకోవచ్చు. లేదని చెప్పింది. నీ కొరకు చేస్తున్నావు అంటే ఆ కర్మల యొక్క ఫలితాలు నీకు ఆపాదించబడతాయి. ఎందుకు ఆపాదించబడతాయి సార్? మనము చేస్తున్న కర్మల్లో ఒకటి చేసే పని, చేసే మైండ్, చేసే మన ఇంద్రియాలు పరిపూర్ణమైనవి కావు. అవి పవిత్రమైనవి కావు గనుక అపవిత్రమైన వాటితో చేసేటివన్నీ అపవిత్రంగానే ఉంటాయి. ఇన్ఫెక్టెడ్ హ్యాండ్స్తో ఏదైనా డీల్ చేస్తుంటే మన ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, సింపుల్గా చెప్పుకోవాలంటే. ఇక్కడ ఇందులో స్వామి ఆల్రెడీ మనకు 3వ అధ్యాయంలో చెప్పాడు, కర్మలు నా కొరకే చేయాలి అని. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞార్థాత్ కర్మణః, యజ్ఞార్థం అంటే విష్ణు ప్రీత్యర్థమే చేయాలి. యజ్ఞానికి ఇంకొక మరో పేరు విష్ణు ప్రీత్యర్థం. విష్ణు ప్రీత్యర్థం మనం చేసే ప్రతి పని, అయ్యా నేను వ్యాపారం చేసుకుంటున్నాను మరి ఆ పని ఎట్లా చేయాలి అని మీరు అనుకోవచ్చు. ఓకే, వ్యాపారమే చేయి. ఎందుకంటే 4 వర్ణాల్లో 4 ఈయన వ్యాపారం చేస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు, ఈయన డ్యూటీ చేస్తారు. కానీ ఆ చేసే పనులు యొక్క ఫలితము ఆశించకుండా, కర్మణ్యేవాధికారస్తే మాం ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగో మత్కర్మణి. 2.5 స్వామి చెప్పినట్టే ఇక్కడ కర్మలు చేసేటివి ఆయన కొరకు చేయాలి. ఇంతకు డబ్బు బాగా ఉన్నప్పుడు నువ్వు ఇంద్రభోగాల వరకు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని, పెద్ద పెద్ద కార్లు తీసుకొని రోడ్ల మీద పడి మిగతా అమాయకులను నిందారోపణ చేస్తూ వాళ్ళను హేళనగా చూస్తూ నువ్వు అహంకారంగా ప్రవర్తించడం కన్నా, అదే డబ్బుతో కృష్ణ చైతన్యానికి ఉపయోగపడే ఒక మందిరాన్ని కట్టించవచ్చు కదా, 4 బుక్కులు కొని నలుగురికి దానం చేయొచ్చు కదా. మహాకార్యాలు చేస్తున్నప్పుడు వచ్చే వైష్ణవుల యొక్క ఆకలి దప్పులు తీర్చడానికి వాళ్ళకు కొంచెం సహాయం చేస్తే ఆ ధనం అనేది పవిత్రీకరించబడుతుంది కదా, అలా కూడా చేయొచ్చు. అంటే ఈ మన చేసే కర్మలు కృష్ణ ప్రీత్యర్థం కొరకు చేసినప్పుడు చేసేవాడు మద్భక్త, నా భక్తుడు వాడు అని అంటాడు.
భక్తుడు అంటే భజన చేసుకున్నంత మాత్రం సరిపోదు, తన మన ధనముతో కూడా ఆయనకు అర్పణ చేయాలి. ఇక తననే తన పరమలక్ష్యంగా భావించమన్నాడు. తనను పరమలక్ష్యంగా భావించేది ఎక్కడ, ఎట్లా భావిస్తామంటే అనన్య చింతయంతో మాం, ప్రతి పనిలో కూడా నేను చేస్తున్న పని ఇది నేను పనిముట్టుగా చేస్తున్నాను, ఇందులో నా పనేం లేదు, నా గొప్పతనం ఏం లేదు అన్న భావనలో చేస్తూ నీవు చేస్తున్నప్పుడు ఆ ఫలితము నెగిటివ్ కానిగాక, ఆ ఫలితము నీకు రాంగ్ అయినా సరే మంచి అయినా సరే ఆ ఫలితం యొక్క ఫలాపేక్షలు లేకుండా నువ్వు చేస్తున్నప్పుడు చేస్తున్న వాని లక్ష్యాన్ని జీవితాన్ని బాగు చేసే ధర్మము బాగు చేసే బాధ్యత నాదే అని, నా భక్తులను నేనే రక్షిస్తానని 9.22లో చెప్తాడు మా స్వామి. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం భక్తియుక్తానాం యోగక్షేమం వహామ్యం. వాళ్ళ యోగక్షేమాలను నేను చూసుకుంటా అన్నాడు. నీకు ఏది అవసరం, యోగక్షేమం అనగానే నీ ఇంట్లో కూర్చుంటే అన్నీ నాకు వచ్చేస్తాయి, పక్కింటోనికి ఎన్నినో నాకు ఎన్ని వస్తాయి అంటే కాదు. నీకు ఏది అవసరమో అది మాత్రమే ఇవ్వగలడు. అది ఇవ్వడానికి తాను కంకణం కట్టుకున్నానని చెప్పి యోగక్షేమం నీకు పనికొచ్చేది అది. పక్కవాడు చాక్లెట్ తింటున్నాడు, నాకు చాక్లెట్ ఇయ్యలేడని పిల్లవాడు మారం వేయడం కాదు. పిల్లవానికి చాక్లెట్ పనికిరాదు అని తండ్రికి తెలిసినట్టే ఈ ఫలితం వల్ల, ఈ భౌతిక కోరిక తీర్చడం వల్ల వాడికి కృష్ణ చైతన్యంలో అడ్డు అవుతుంది అన్నప్పుడు అది కట్ చేసేస్తాడు. మనము అల్పజ్ఞానులం కనుక అజ్ఞానంలో ఉండి నాకు ఇవ్వలేదు అని అలిగి, నాకు ఇవ్వలేదని కృష్ణుని పైన మారం వేసుకొని మనము అన్యదా భావించే అవకాశం ఉంది. కానీ భక్తులైన వారు ఏది చేసినా ఏమి చేసినా ఆ కృష్ణుడే సర్వకారణ కారణుడని మన బ్రహ్మ సంహితలో ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఈ కారణం జరిగిందంటే ఆయనకు తెలియకుండానే జరిగిందా? ఈరోజు ఒకసారి ప్రభుపాదుల వాళ్ళు, ఇదే మన ప్రభుపాద చరిత్రను తీసుకుంటే ప్రభుపాదుల వారు ఆయన ఎంత సేవ చేస్తున్న మొదటి నుంచి ఉన్న కృష్ణ భక్తులు ఉన్నప్పుడు కూడా తన ఫార్మాసిటీ కంపెనీ వన్ నైట్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయిపోయిందంటే ఘోరమైన ప్రమాదమే కదా, లాసే కదా, నష్టమే కదా. అంత నష్టం వచ్చిందంటే కృష్ణునికి ఆయన మీద కరుణ లేకనా? రేబో కరుణ ఉండే. అప్పుడు ప్రభుపాదులు సింపుల్గా నవ్వారట. ఓకే, ఇది చేసిండా, ఆయన ఇష్టం, ఏం చేసుకుంటాడు చేసుకొని, ఆయనదే కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే ప్రొప్రైటర్షిప్ అనేది మనం క్లెయిమ్ చేయకూడదు. ప్రొప్రైటర్షిప్ క్లెయిమ్ చేసినవు అంటే దాని రిజల్ట్ కూడా రియాక్షన్ కూడా మనకే ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మనము పరమలక్ష్యం ఆయననే అనుకోకుండా మనమే చేస్తే ఆ చేసే పనిలో లాభ నష్టాలు పాప పుణ్యాలు మనకు వస్తాయి. ఉదాహరణకు ప్రభుత్వాధికారిగా ఇప్పుడు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తన అంత నిర్ణయం తీసుకొని పక్కన చంపేయదు. ప్రభుత్వ యజమాని చెప్పినప్పుడు బాధ్యతగా అందరిని రక్షించడానికి కొరకు స్ట్రైకులు, సర్జికల్ స్ట్రైకులు అనేవి చేశారు. అవి చేయడం అనేది వృత్తిరీత్యా అది కరెక్టే అయినా ఇక్కడ స్వామి కొరకు, ఇక్కడ దేశం భక్తి కొరకు, అధికారి కొరకు, రాజు కొరకు చేసినటువంటి విషయం కనుక ఆయన నేరస్తుడు కాడు. లేకుంటే ఆయన నేరస్తుడే అవుతాడు. ఎంతటి పోలీసు వాళ్ళైనా ఎవరైనా ఊరికి యాక్సిడెంట్ చేసి ఊరికి ఎవరినైనా మనం హింస చేస్తే అది నేరమే అవుతుంది. కానీ పోలీసు వాళ్ళు చేస్తే నేరం ఎందుకు కాదు అంటే వాళ్ళకు అధికారం, వాళ్ళు దే ఆర్ మెంట్ ఫర్ దట్, వాళ్ళు దాని కొరకే ఉన్నారు కనుక అది చేయాల్సిన బాధ్యత అదే కనుక వాళ్ళు చేస్తున్న పని లాభ నష్టం వాళ్ళ కొరకు ఆశించేయలేదు, సమాజం కొరకు, దైవం కొరకు ఆశించినాడు. ఇప్పుడు మనం కృష్ణుని కొరకిన చేసి ఈ ధనాన్ని, ఈ నాలెడ్జ్ కూడా, ఇప్పుడు ధనమే లేదు కదా నాకు ఎట్లా అనుకుంటే ఉన్న నాలెడ్జ్ నలుగురికి కృష్ణ చైతన్యం పెంచడానికి. కృష్ణ చైతన్యం అంటే ఏం సార్, కృష్ణుని గురించి చెప్పడం అనే కదా? కాదు, కృష్ణుని ఒట్టి మాటలు చెప్పడమే కాదు. ఒరే, మన జీవితము ఎక్కడ ఉంది, అది ఎక్కడ? గోలోక బృందావనము, మహా ఆనంద నిలయమైన ఆ స్థలంలోకి వెళ్ళి ఈ మురికి కుంపలకు వచ్చాము. ఇక్కడికి వచ్చేసి మనం ఇదే పెద్దగా
సుఖం అని భావిస్తున్నాము, దీని కొరకు తాపత్రయపడుతున్నాము, ఈ దుఃఖాలయము అశాశ్వతమైంది అన్న నాలెడ్జ్ని వాడికి చెప్పి ఆయన గమ్యాన్ని మనం మార్చగలిగితే ఈ నాలెడ్జ్ వాడి జన్మకు ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడినట్టే కదా. అంటే ఒక్క ప్రాణిని మనం ఉద్ధరించగలుగుతున్నాము అంటే మనము ఎంత సేవ చేస్తున్నట్టు. ఆయన ఎన్నో కోట్ల జన్మల నుంచి కోరుకోపోయే ఆ డేంజర్ నుంచి మనం కాపాడుతున్నాం. యు గాట్ మై పాయింట్. ఒక మనిషిని మనము తిరోగమనం చేపించి భగవంతుని లక్ష్యం వైపు మరలించగలుగుతున్నాము అంటే అందుకే మనం ప్రభుపాదుల వారికి రుణపడి ఉండాలి. ఇప్పుడు ఎందుకు? ఫలితపావనమైన మనను, నిద్రానంలో ఉన్న మనం లేపి, ఒరే మీ దయం ఇక్కడ కాదు, పోవాల్సింది రైట్ సైడ్కు, మీరు రాంగ్ సైడ్కు పోతున్నారు, లెఫ్ట్ సైడ్ కాదు పోవాల్సింది, పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, నీ తండ్రి నీ దక్షుడు నిన్ను కాపాడేవాడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ వీటి కొరకు పోతున్నావు, అక్కడ నీకు మొసళ్ళు ఉన్నాయి, పులులు ఉన్నాయి, డేంజర్ ఉంది, అక్కడ పోకు అని చెప్పి మనం హెచ్చరించి ఈ కృష్ణనామాన్ని అందించిన మహాప్రభువుకు నిజంగా మనం రుణపడి ఉండకూడదా? అది రుణపడి ఉండడం వల్ల ఆయన ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాము? మరి ఎవరికి లాభమయ్యా ఇది? పోని ప్రభుపాదుల వారికా? ఎవరికి? ఇలా చేస్తే ఈ కృతజ్ఞత ఉండడం వల్ల మనలో ఆత్మీయత ఒకటి పెరుగుతుంది, 2 అహంభావం తగ్గుతుంది. ఓ నేను బాగా పొడిచినోని, బాగా చదువుకున్నోని, నాకు బాగా ధనం ఉంది, లేక నాకు బాగా పవర్ ఉంది, నాకు బాగా హోదా ఉంది. హోదాలు పనికిరావు సార్. ఈ హోదాలు అనేవి ఈ కాలానికే. అవి ఇచ్చిందంటే ఆయన కరుణతో ఇచ్చాడేమో అని అనుకోగలిగితే ధన్యజీవుడు. ఆయన నాకు ఇచ్చిన కనుక, ఓహో ఇక్కడ నన్ను ఆఫీసర్గా వేశాడు కనుక ఐ మస్ట్ కంట్రోల్ దిస్ ఏరియా, ఐ మస్ట్ సీ దిస్ ఏరియా అని అనుకోవాలి తప్ప, ఓహో నాకు ఇది ఇచ్చాడు కదా అని అందరిని అక్కడ ఉన్నవాడిని చులకనగా చేయడము, నిష్ఠూరకంగా మాట్లాడడం అనేది చేస్తే అప్పుడు ఏమవుతుంది? ప్రొప్రైటర్షిప్ క్లెయిమ్ చేసావు కనుక మళ్ళీ ఆ ఫలితాలు మనకు నెగిటివ్లో వస్తాయి. మిగతా వానికి లేవన్నావు సరే, అక్కడ 1000 మందిని చంపిన వానికి ఏమో శిక్ష లేదన్నావు, ఇది ఒక్కని చంపితేనే నన్ను గురి శిక్ష అంటున్నారు, ఇదేంది న్యాయం సార్ అంటే కాదు. ఇక్కడ చేసిందేమో నీ స్వార్థం కొరకు చేశావు, నీవు ఓనర్గా క్లెయిమ్, నువ్వు ఓనర్వే కావు, అసలు యజమాని ఆయన. నీకు ఇక్కడ అద్దె ఇల్లు ఇచ్చాడు, అద్దె బాడీ పోని అంతెందుకు అంత మాట్లాడుతున్నాము. సంపదలు పక్క పెడదాం, నీవు అనుకున్న నీ కాలు చేతులు, నీ కళ్ళు ముక్కు నాలుక ఇవన్నీ నీయా? హరి బోల్. హరే కృష్ణ. ప్రభుజీ మనమే అనుకుంటున్నానే ఎందుకు అన్నప్పుడు వీటికి ఎందుకు వీటిని అంత సుఖంగా అంత భోగంగా వీటికి అంత మనం హాయిస్తున్నాము అంటే ఉపాధిని రక్షించుకోవాలి. కొంచెం నిమిత్త మాత్రానికి అవసరం, కానీ హద్దులు మీరిన కోరికలు ఉంటే అవి మనకు డైవర్షన్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఒకటే, ఏంటది? ఈ శరీరం నాది కాదు అని అన్నప్పుడు ఎదుటోంది కూడా శరీరం వాంది కాదు కదా. మరి వాడు పొట్టిగున్నంత మాత్రాన్ని ఎందుకు? నీ పొడుగు ఉంటే ఏమవుతుంది, వాడు పొట్టిగుంటే ఎందుకు వాని పట్ల వ్యతిరేకత? ఈ పొట్టి పొడవు నలుపు తెలుపు అనేటివి బాహ్యంగా ఉన్నటువంటి ఈ పంచభూతాల సమ్మేళనంతో అయిన విషయాలు తప్ప లోపల ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, ఇవి ఎవరి రూపాలు? ఇవన్నీ పరమాత్మని రూపాలు. మమే వాంశే జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. ప్రతి జీవిలో కూడా నేను కారణోషాయిగా విష్ణువు ఉంటాను అన్నాడు కదా, ఉన్నానని చెప్పాడే. మరి అది తెలుసుకున్నప్పుడు నిజంగా నీకు మళ్ళా పక్కన్న వ్యక్తితోని శత్రుత్వం మనకు వస్తుందంటారా? ఈ పాయింట్ కనుక గుర్తుపెట్టుకుంటే పక్కవాడికి మోసం చేయాలని కానీ, పక్కవాడిని కించపరచాలని కానీ, పక్కవాడిని కించపరచాలంటే నీలో ఉన్న కృష్ణుడే, వాళ్ళలో ఉన్న కృష్ణుడే. ఆ కృష్ణుని తింటినప్పుడు ఈ కృష్ణుని తిట్టినట్టు కాదా? కానీ మనం మోసం చేయకపోయినా, మనం తిట్టకపోయినా, ఎదుటి వాళ్ళు మనం తిడుతున్నప్పుడు అప్పుడు దాన్ని మనం సహించాలా ప్రభు? సహించాల్సిందే. ఎదుటి మనిషి మనకి అన్యాయం చేస్తున్నప్పుడు, ఎదుటి మనిషి మన మీద అనవసరంగా ఏవో నిందలు వేస్తున్నప్పుడు అప్పుడు మనం దాన్ని సహించాలా? మనం ఓకే, మనంతటా మనం వాళ్ళు వెళ్ళొద్దు, దెబ్బలాడద్దు, వాళ్ళ గురించి పరుషంగా మాట్లాడద్దు, తప్పుగా అసలు మాట్లాడద్దు. కానీ ఎదుటి వాళ్ళు మన గురించి అదే పని చేస్తున్నప్పుడు దాన్ని మనం సహించాలా?
కానివ్వండి. మహాప్రభువే మనకు లైఫ్ ఎగ్జాంపుల్ మాతాజీ. మహాప్రభు జీవితాన్ని ఒక్కసారి కృష్ణ చైతన్య చరితామృత మధ్యలీల ఆదిలు చదవండి. చదువుతుంటే అసలు కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి. మహాప్రభుకి ఏం కర్మ కట్టింది ఇదంతా చేయడానికి? ఆ ఎవలో వేదవలో వస్తే వాళ్ళని తిడుతున్నా కూడా పడిపోయాడే. రామచంద్రపురి అని ఒక భక్తుడు ఉంటాడు. ఆయన మాధవేంద్రపురి శిష్యుడు. ఈశ్వరపురి శిష్యుడేమో మహాప్రభు. ఈశ్వరపురి రామచంద్రపురి అని మాధవేంద్రపురి శిష్యులు. కానీ రామచంద్రపురి అనే అతను మహాప్రభువును ఎంత నిష్కర్షంగా మాట్లాడతాడంటే, మహాప్రభు యొక్క వాళ్ళ శిష్యులందరూ బాగా తిండిపోతులని, ఇంద్రియ లోలసులని, అంటే బాగా స్వీట్లు తిన్నారు. ఆడ ఎక్కడ చీమలు కనబడుతుంటే అక్కడ చీమలకు ఆయన ఏమనుకో ఆపాదించుకుంటాడు, వీళ్ళు బాగా స్వీట్లు తిన్నట్టున్నారు, అందుకే చీమలు బాగా తిరిగినాయి, వీళ్ళు తిండిపోతులు అని నిందిస్తే ప్రభు తెల్లారి నుంచి తిండే 1/4 తగ్గించేశాడట. దాన్ని ఏమనాలి మరి మాతాజీ? అప్పుడు ఏం ఈయన శిక్ష వేసుకున్నాడు ఆయన. ఎందుకు శిక్ష వేసుకున్నాడంటే, తన తోటి సహచరులు ఏమో అంటున్నారు, వాడిని నిందిస్తుంటారు పరుషంగా, మీరు మాట్లాడు అనేది భావించదు, ఇట్లా అన్నట్టే మా పరుషంగా మాట్లాడుతుంటే, కాదు ఆయన సన్యాసి లక్షణాలే చెప్తున్నాడు కదా, ఆయన వల్ల ఎందుకు మనం తొందరపడాలి? ఇందులో ఒకటి కబీర్కి దోహే అని ఒకటి ఉందండి, తెలుగు హిందీ చెప్పచ్చా? దానికి అర్థం చెప్తానులే గాని. చెప్పండి, కబీర్ కా దోహే చెప్పండి, మేము చదివాము 10th క్లాస్ వరకు. కబీర్ కా దోహే ఒకటి ఉంటుంది, నాకు అప్పటి నుంచి ఇంకా 10th క్లాస్ 78 నుంచి ఇంకా బాగా గుర్తుంది అది. నిందక నేరే రాకియే అంగన్ కుటీ చెవాయ్, బిన్ పానీ సాబోను బినా నిర్మల్ కరాయ్ సుహాయ్ అన్నాడు. ఏంటంటే, నిందకు నీహరే రాకే, నన్ను విమర్శించేవాను, మనల్ని తిట్టేవానట, మన ఇంటిలో వాకిల్లో ఒక పర్ణశాల కట్టించి వాడిని అక్కడనే ఉంచుకోవాలట. ఎందుకంటే పొద్దుగా లేవగానే అస్తమానం మనం తిడుతుండాలి. వాడు తిడుతుంటే, అయ్యో వాడు తిట్టిండా, ఇవాళ వీడు స్నానం చేయకుండా పోతున్న గబ్బుగాడు అనగా మనం స్నానం చేసిపోతాం. ఓకే, ఏంట్రా ఇవాళ పెద్ద పోజులు పెట్టుకున్నాం అని వాడు అంటున్నాడని మనము నెమ్మదిగా ప్రశాంతంగా సాత్వికంగా పోతాం. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందట, మన హృదయ పరివర్తన, సబ్బులు షాంపూలు ఏం లేకుండానే వాని మాటలతోనే మన హృదయం పవిత్రీకరించబడుతుంది అని చెప్పాడు ఆయన. మళ్ళీ చెప్పాలా ఒకసారి? నిందక నీహరే రాకియే, బిన్ పానీ సాబోను బినా నిర్మల్ కరాయ్ సుహాయ్. సుహాయ్ అంటే హృదయాన్ని నిర్మలం చేస్తుంది. ఎవరిని? ఏ సబ్బుతో ఏ షాంపూతో శుభ్రమైతుంది? నిందకుని లేకుండానే, అవి లేకుండానే. వెరీ గుడ్. మాటలతో, ఆ మాటలను అందుకే ఇక్కడ ఇంకొకటి తెలుగులో మంచిగా ఉంది. మాతాజీ అన్న మళ్ళీ ఆ మాటకు ఇంకొక చిన్న సమాధానం చెప్తాను. ఏంటంటే, వాడు తిట్టనివని కాక, ఒకటి మొన్ననే మన ఆచార్యులు ఋషికేశ్ దాస్ ప్రభు చెప్తూ, అవును వాడితో ఇంతకు ముందు జన్మలు ఎక్కడ మనం వాడిని పౌరుషంగా మనం నిందించామో ఆ కర్మ డ్యూ బ్యాలెన్స్ ఎవరు తీసుకుంటారు సార్? ఎవరు తీర్చాలి? ఇది మన కర్మలు అనుభవిస్తే తప్ప అవి పోవు. అదర్వైజ్ నిరిహేతిక కృష్ణ కృపా కటాక్షం, గురు కృపా కటాక్షం ఉంటే తప్ప పోవు. అవి వచ్చే వరకు అయితే నీవు వాటిని బ్యాలెన్స్ డ్యూలు పే చేస్తూ పోవాల్సిందే. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇవన్నీ మన పూర్వజన్మలో ఎప్పుడో మనం వాళ్ళు తిడితే వాళ్ళు ఇప్పుడు మనం తిడుతున్నారు అనుకోవాలా? ఆ జ్ఞానము గుణ మనము స్మృతిలోనికి తెచ్చుకుంటే వాడితో మనము చనువుగా కాదు కానీ నవ్వుతూ వెళ్ళిపోవాలి అంతే. సింపుల్ స్మైల్ అండ్ గో. వానికి ఎప్పుడో ఒకసారి రియలైజ్ అయినప్పుడు నీ స్మైల్ అనేది వానికి కత్తి కోత కోసినట్టు ఉంటుంది గుండెకు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలములు పొందక దాటేవారెవరు. ఏ కర్మమునకు ఏది ఫలమో నిధియై
ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఇంచెదరు, ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఇంచెదరు. హరే కృష్ణ. అంటే ఈ కర్మఫలాలు అనేటివి చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది. దీనికి ఒకటి మనం కావాలంటే ఏబిసిడీలు మనకున్నటువంటి అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్ అండ్ డైటీ వర్షిప్ అండ్ దివ్య ప్రసాదం, ధామ్ నివాస్, ఇవి చేసుకుంటూ పోతే మన కర్మలు, ఇంద్రియాలు పవిత్రీకరించబడుతుంటాయి. పవిత్రీకరించడం వల్ల ఆలోచనలో కూడా మార్పు వస్తుంటుంది. దానిలో వాతావరణము నీకు నచ్చినా నచ్చకపోయినా ఒకటి చెప్పగలను, భక్తుని స్టార్ట్ అయింది అంటే, భక్తి స్టార్ట్ అయింది అంటే సత్యాని కొరకు, మంచి కొరకు ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు అవుతుంటది ఎంతో కొంత. అయ్యో నేను పూర్తిగా పాస్ కాలేదు కదా, నేను పీజీ కాలేదు కదా, నాకు డిగ్రీ ఎట్లా వస్తుంది? డోంట్ వర్రీ, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మకైనా వస్తుంది. ఒక్క జన్మ కాకపోతే ఇంకో జన్మకైనా వస్తుంది. ఈ చేసిన ఫలితం ఒట్టిగా పోదు. చెప్పాడు కదా మహాప్రభు 2వ అధ్యాయంలో 2.40 ఐడియా ఉందా? నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే అంటే దాని నుంచి ఆయన ఈదగలట. మహాసముద్రం నుంచి కూడా, భయంకరమైనటువంటి కర్మ సముద్రం నుండి దాటిపోగలడు ఈ కృష్ణ చైతన్యంలో ఏమాత్రం పనిచేసినా. దీనికి ఉదాహరణలే మన ప్రహ్లాద్ మహారాజు. ప్రహ్లాద్ మహారాజు ఏం చేశాడని, ఆయన హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ఆయనను అస్తమానం వాడిని ఎప్పుడు చంపాలనే అంత చేసిన నరసింహస్వామి వచ్చి ఆయన చీల్చి చెండాడి చేసినప్పుడు ఏమైనా కోరిక ఉందా అంటే, స్వామిని కోరింది ఎవరి బిడ్డ? హరిబోల్. నరసింహ మూవీ చూసినట్టు చాలా మంది, నేను చూడలేదు. క్షమించమని చెప్పారు. రైట్, వెరీ గుడ్. హరిబోల్ మాతాజీ. తన తండ్రిని క్షమించమన్నాడు. మాతాజీ ఇంతకుముందు మాతాజీ ఉన్నారా? హరిబోల్, హరిబోల్ మాతాజీ. అంతకన్నా దరిద్రము ఎవడు చేయడు మన దగ్గర. అవును, తండ్రే హింసలు పెట్టేశాడు. అన్న తండ్రి పక్కలో ఉండి కాపాడవలసిన తండ్రి నరక యాతన పెట్టాడే, చిన్న పిల్లవాడని కూడా చూడకుండా. ఆయన చేసిన నేరం ఏంటంటే, ఆయన తిట్టిండా, ఆయన కొట్టిండా, ఆయన ఆశ్రమం గుంజుకున్నాడా? ఏమనలేదు. నాకు నచ్చింది హరినామస్మరణ చేస్తా అన్నాడు. నువ్వెవడు కాదనడానికి? సింపుల్ లాజిక్ కదా. వాడి మా నాన్న వాడు ఊరుకొని ఉంటే ఇంకా 4 ఏళ్ళు బతికేవాడేమో. ఇఫ్ యూ యాక్సెప్ట్ మీ. అవునా కాదు? కదా, నరసింహ అవతారమే వచ్చేది కాదు. అనవసరం కరెక్టే. కొన్ని మానా నువ్వు పో అని చెప్పి వదిలేసి ఉండుంటే పిల్లాడు మానాడు ఉండేవాడు, ఈ మానాన్ని బతుకుంటేవాడు. వాడు త్రిలోకాధిపత్యం వహించిన హిరణ్యకశిపునికి ఈ ఒక్క బచ్చగాని వదిలేసి ఏమయ్యేదండి? అదే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. స్వామి ఎందుకు ఊక్కుంటాడు? వాని తోలు తీయాలంటే వీని అడ్డం పెట్టిండు, ఆయననే ఆడుకున్నాడు. సర్వకారణుడు ఆయనకే నువ్వు బుద్ధి చెప్తావా? ఆయన తెలుసు, ఆయన లాజిక్ ఆయనకు ఉంటుంది. ఇంకొక ఉదాహరణ తీసుకోండి. యుధిష్ఠిర మహారాజు ఉన్నాడు కదా, ధృతరాష్ట్ర మహారాజు ఆయనకి ఎంత మంచి ఆరాధ్యం ఇచ్చిండు, ఎంత మంచి గౌరవం ఇచ్చిండు పాండవులకు. ఇచ్చిండా? మీకేం కోపం వస్తలేదా ధృతరాష్ట్రుని మీద? ఇలాంటి తండ్రి మాకుంటే బాగుండు అనుకుంటున్నారా? ఆస్తులుంటే. అలాంటి దౌర్భాగ్యునికి కూడా అందరు చనిపోయిన తర్వాత ఆశ్రయం ఇచ్చింది ఎవరు? యుధిష్ఠిరుడే. అమ్మా నాన్న, మీ పెద్ద నాన్నలు పెద్దమ్మ అని ఇద్దరిని కూర్చునబెట్టి రోజు ఆర్గే పాదాలు చేసి పొద్దున్న దర్శనానికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరు మాయమైపోయారు. విదురుడు వచ్చి పొట్టు పొరుగా తిట్టిండు,
ఇంకా సిగ్గులేరు మీ బతుకులు ఇంకా ఇక్కడ ఉన్నాయారా? అనవసరంగా ఆయన తిట్టి ఇంకా ఏం బతుకుతున్నారని తిడితే ఓ రాత్రి వెళ్ళిపోయారు, అది వేరు వృత్తాంతం. కానీ అంటే ఇక్కడ ధర్మరాజు మనం ఉదాహరణ తీసుకుందాం. ఏమని? శత్రువును కూడా మిత్రునిగా ప్రేమించేటువంటి స్వభావం మన భరతభూమి అమ్మ అని మనకు చాతకాంతనం అనుకోవద్దు. శత్రువుని మనం ప్రేమిస్తున్నాము అంటే మనకు చాతకాంతనం అనుకోవడం అది ఏమనాలి? లోక సహజం కాదు, అజ్ఞానం. లోక సహజం ఎందుకు సార్? లోక సహజం అజ్ఞానం. అజ్ఞానమే. ఇప్పుడు మన పక్క కంట్రీ ఉంది, మనము పోన్లే ఏదో బతకడానికి వచ్చిన వాళ్ళు బతకంలే అని ఊరుకుంటే మరి అస్తమానం పోయి మన పరువు ప్రతిష్టలకే భంగం కలిగించేటట్టు వ్యవహారం చేస్తుంటే ఎన్ని రోజులను ఊరుకుంటాము? ఒక్క దెబ్బ కొడితే 2 చెంప వాయిస్తే కానీ అప్పుడు దెబ్బ అంటే విలువేందో తెలియదు. అంటే దేశం అనేది ఇక్కడ దేశ పరిస్థితులు బట్టి చూసినప్పుడు అది వేరు. ఏంటి? సహనం అనేది ఒక స్థాయికి మంచిదే. సహనం అనేది చాతకంతనం కాదు, నిదర్శనం. అంటే కృష్ణుడు అంతటి మారణ హోమం చేసిన చాలా మంది విమర్శిస్తుంటారు, అవాక్కులు చెవాకులు చేస్తుంటాడు. చాలా మందిని మాట్లాడుతూ కొన్ని సంస్థలు ఆర్గనైజేషన్లు కామెంట్ ఎలా చేస్తుంటే ఆయనేమి దేవుడు, ఆ దేవుడు అనేవాడు అందరితో దయగలిగి ఉండాలి కదా, మారణ హోమం ఏంది 11 అక్షయముల సైన్యాన్ని సర్వనాశనం చేసిండు, ఈజ్ ప్లాన్ టు స్కెచ్ అని. అంటే హిరణ్యకశిపుని కన్నా ఈయన పెద్దనే నేరస్తుడు అన్నట్టు మాట్లాడతారు. నిజం అదా? కాదు కదా. ఎన్నిసార్లు చేశాడు? తన ప్రయత్నాలు ఎన్ని చేశాడు? అరే సకలేశ్వరుడు అండి. ఆ కృష్ణుని యొక్క వైభవం నీకు తెలియదు పోన్లే, కానీ ఆయన వచ్చి చేతులారా వచ్చి దండం పెడుతున్న ఆయన శాంతి ఉండండిరా పోని, వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వండి, కాదు 5 ఊర్లని ఇచ్చేయండి, వాళ్ళ మానవ వాళ్ళు బతుకుతారని ఒప్పుకోవచ్చు కదా. దానికి ఒప్పుకోకపోవడమే కాదు కదా, ఆయనను మరీ కించపరిచినట్టు చేసినప్పుడు చూపించాడు కదా. అప్పుడు అది కాదు, నేను తండ్రినే కాదు, నీ రక్షకునే కాదు, నిన్ను కావాలంటే భక్షించగలను అనే ఈ చరిత్ర చెప్పడానికే తాను స్వయంగా ఎగ్జాంపుల్. ఈజ్ ద లైవ్ మనకు ఎగ్జాంపుల్. పరమాత్మ మనకు ఒట్టిగా చెప్పడమే కాదు, చేసి చూపెట్టాడు ఆయన కృష్ణావతారంలో. ఇది కొంచెం అర్థం చేసుకోగలిగితే మన జీవితము ఆ కృష్ణధామానికి పోవడానికి సునాయాసంగా ఉంటుందని ఆ పరమేశ్వరుని కోరుతూ ఎనిమోర్ ఇంకేమైనా ఒక్క పాట పాడి క్లోజ్ చేస్తాను. వరందే మోక్షం న మోక్షాం వదిం వా న చాన్యం వృణేహం వరేషాదపీహ ఇదంతేవ పూర్ణాద గోపాల బాలం సదా మే మనస్య విరస్తాం కిమన్యే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. ఎనీ మోర్ డౌట్స్ ఆర్ ఎనీ మోర్ ఏదైనా తప్పు చేయమంటే దయచేసి క్షమించండి. ఎవరిని పరుషంగా మాట్లాడు నా ఉద్దేశం కాదు, ఎవరిని కించపరచడం కూడా అంతకన్నా కాదు. ఎక్కడైనా తప్పులు దొల్లుంటే మొదటిసారిగా మీ సోదరునిగా భావించి నన్ను క్షమిస్తారని కోరుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. చాలా సులభమైన లాంగ్వేజ్ లో ఈజీగా అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మీరు మొదట్లో అన్నారు 4 పాయింట్స్ కింద గుర్తు పెట్టుకోవాలి ఈ శ్లోకాల్లో అని చెప్పారు. ఆ 4 పాయింట్స్ ఒకసారి మళ్ళీ సమరైజ్ చేస్తారా? లాస్ట్ లో ఎండింగ్ దగ్గరకు వచ్చేటికి ఏదో కొంచెం ఇంకేదో కొంచెం 2 పాయింట్లు వింటే బాగుండు అనిపిస్తుంది. ఉంది వార్త టైం ఇప్పటికి ఎక్కువ అవుతుందని కట్ చేస్తున్నాను. కామ్య కర్మలు మానసిక కల్పన కల్మషాలు, వీటి నుండి విముక్తిని పొందాలి. అంటే ఇమాజినరీ థాట్, మనం మనసులో వాడు ఇది కావచ్చు, వాడు అది కావచ్చు, ఇవన్నీ అవసరమా నీకు? ఈ కల్పనలు అవసరం లేదు. కామ్య కర్మల నుంచి విముక్తి, కాల్పనిక కల్మషాల నుంచి కూడా విముక్తి పొందాలి ఫస్ట్. రెండవది, నా కొరకు కర్మలు చేయాలి అని చెప్పాడు పరమాత్మ. అంటే కృష్ణ ప్రీత్యర్థము మనం చేసే పనులన్నీ ఆయన కొరకు, ఆయన వల్ల. ఆయనే కనీసం ఆయన ఇచ్చిందని అనుకోండి పోని, మీరు ఇవ్వడం చేత కాకపోతే ఇప్పిస్తాడులే, మీకు మనసు ఇవ్వలేకపోతే రేపైనా వస్తుంది.
తన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించారు. ఇంకా ఇవ్వడమే కాదు, ఈజ్ ద ఓన్లీ అల్టిమేట్ మన గోల్ అని. 4వ పాయింట్ ఏమో ప్రతి జీవి పట్ల మైత్రీ భావం కలిగి ఉండాలి. ఈ 4 పాయింట్లతోని ఈ శ్లోకం యొక్క పరమార్థాన్ని నిమిడి ఉంది. అది పరమాత్మ స్వయంగా తన మార్గదర్శనం చేస్తూ మనం రండ్రా బాబు ఇవన్నీ ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, వచ్చేసేయండి బాగా గోలోకానికి అని చెప్తున్నాడు. కనుక దయచేసి వింటారని ఆశిస్తూ, వినాలని కోరుతూ, హరే కృష్ణ. ఎవరికైనా సందేహం, డౌట్లు ఉంటే వినాలి